बीआरएस एमएलसी डॉक्टर डी श्रावण ने कहा कि शहर के बस्ती दवाखानों की हालत इंतहाई खस्ता हो चुकी है और ये सिर्फ दिखावे के मराकज़ बनकर रह गई है। शेखपेट में मुनाकिदा बस्ती दवाखाना प्रोग्राम में उन्होंने साबिक़ वज़ीर व एमएलए वेमुला प्रशांत रेड्डी के साथ शिरकत की। इस मौके पर उन्होंने कहा कि केसीआर ने इंसानी हमदर्दी की बुनियाद पर हर बस्ती दवाखाना कायम करने का ख्वाब दिखाया था ताकि गरीब और मुतवस्सित तबके को मियारी इलाज मिल सके, मगर अब वो निज़ाम तबाह हो चुका है। डॉक्टर श्रावण ने कहा कि रेवंत रेड्डी हुकूमत के इक़्तिदार में आने के बाद सेहत आमा का पूरा निज़ाम बर्बाद हो गया है। पहले 149 अक़साम की दवाएँ फ़राहम की जाती थी, मगर अब सिर्फ 39 दी जा रही है। कहा बस्ती दवाखानों में न दवाएँ हैं और न ही टेस्ट सहूलतें, जिसके बायस डेंगू, मलेरिया और टाइफाइड जैसी बीमारियां फैल रही है। उन्होंने कहा कि हुकूमत कॉर्पोरेट अस्पतालों को बचाने के लिए अवामी दवाखानों को नज़रअंदाज कर रही है। డయాగ్నోస్టిక్ సర్వీస్ సరిగ్గా జరగట్లేదు. లేదు సార్, మీ బ్లడ్ ఇస్తే గడగట్టిపోయింది అన్నారు అంటారు. అంటే వేరే మిషన్ ఖరాబ్ అయింది మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి 1 అవర్ లోపలే తీసుకెళ్ళాలి. డ్రగ్ స్టాక్ ఉందమ్మా మీ దగ్గర? ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా? మీరు వెన్ యూఆర్ మెయింటైనింగ్ అన్ ఇండెంట్ పాత స్టాక్ కొత్త స్టాక్ కలుపుకొని ఎంత మందులు ఉన్నాయని ఎన్ని రకాల మందులు ఉన్నాయో లిస్ట్ ఉండాలి కదా. యు ఆర్ టెలింగ్ మీ దాట్ ఇప్పుడు మంత్రి గారు 49 ఉన్నాయని చెప్పారు, 34 ఉన్నాయని చెప్పారు. 34 ఉన్నాయంటే పాత స్టాక్ ఉంది. వేర్ ఇస్ దట్ లిస్ట్? అట్లా తప్పది. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ఆఫ్ తప్పు. ఇండెంట్ మెయింటెనెన్స్ కరెక్ట్ కాదు. అది ఎక్కడుంది? ఏదది అమ్మాయి ప్రాబ్లం ఏమైనా పబ్లిక్ సర్వీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు ఇస్తలేదు బస్తీ దవాఖానలకు అనేటువంటి పబ్లిక్ కంప్లైంట్ ఉన్నది. మీరే చెప్పింది కదమ్మా, మీకు మందు లేకపోతే మీరు ఏం చెప్తారు? స్టెథోస్కోప్ చెప్తారా? అట్లనే మీరు ఎన్ని మందులు వస్తున్నాయి, ఎన్ని మందులు రావట్లేవు. ఇఫ్ దర్ ఇస్ జెన్యూన్ గ్యాప్ విల్ క్వశ్చన్ ద కౌన్సిల్ అసెంబ్లీ. కొట్లాడతాం. రేపు పోయి మంత్రి దగ్గర పోయి సీఎం దగ్గర కూర్చొని మంత్రి ఇస్తున్నావా అని అడుగుతాం. మేము ₹1,00,000 బడ్జెట్ జనరేట్ చేసి హైదరాబాద్ లో బస్తీ దవాఖానలు ఇంత ప్రిస్టేజియస్ గా పెడితే మీరు ఎందుకు మందులు ఇస్తున్నారని అడగాలి కదా. పేషెంట్ తర్వాత అడగాలి కదా. దానికి మీరు చెప్పు, దానికి భయపడతారు. మిమ్మల్ని అవసరం లేదు. మేమే మాకు ఏం కంప్లైంట్ లేదు. డాక్టర్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, మాకు ఏం కంప్లైంట్ లేదు. ఎంత అవైలబుల్ ఉంది, అవైలబుల్ లేకపోతే గవర్నమెంట్ ప్రెషర్ పెట్టాలి ప్రజల కోసం. దట్ ఈస్ ఓన్లీ అవర్ మోటివ్. మీ లెక్క